అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. మాతాకి భారత్ మాతాకి బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బీజేపీ కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యం లోపల నగరపాలక కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా కరీంనగర్ ఎన్నికల సన్నాహ సమావేశం ఈరోజు కరీంనగర్ కాశ్మీర్ గడ్డలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ముఖ్య అతిథిగా బండి సంజయ్ గారు, అదేవిధంగా ఇటీవల ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ నుండి ఎన్నికైన మల్క కుమ్రయ్య గారు ముఖ్య అతిథులు ఇచ్చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఇక్కడ మేయరు బీజేపీ జెండాను మేయరు సీటును కైవసం చేసుకొని బీజేపీ జెండాను రెపరెపర ఆడించే విధంగా ఈరోజు సన్నాహ సమావేశం, ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఏదైతే కరీంనగర్ ఇప్పుడు నూతనంగా అనేక అంటే ఒక 7-8 గ్రామాలకు నూతనంగా కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్లో గతంలో పోయినసారి 60 డివిజన్లు ఉండేది. ఇప్పుడు 66 డివిజన్లతోని నూతనంగా ఇంకా 6 డివిజన్లు కొత్తగా ఏర్పడుతున్నాయి. ఈ డివిజన్లు అన్నింటినీ కలుపుకొని కూడా 66 డివిజన్ల లోపల కూడా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు బీజేపీ పార్టీ నుండి 66 డివిజన్లో కూడా మన యొక్క సత్తాను చాటాలే, పార్టీని కూడా గెలిపించే విధంగా మనందరం కూడా నాయకులు కార్యకర్తలు కూడా కృషి చేయాలని ఈ యొక్క సన్నాహ సమావేశం నిర్వహించబడుతుంది. ఈ యొక్క ఏదైతే కార్యక్రమం ఈ యొక్క కార్పొరేషన్ లోపల ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేకమైన స్మార్ట్ సిటీ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వము రిలీజ్ చేసి ఈ యొక్క స్మార్ట్ సిటీని అన్ని రకాల కూడా స్మార్ట్ సిటీ నిధులతోనే ఈరోజు ఇక్కడ ఈ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా ఈ యొక్క మన యూనివర్సిటీ ఏరియా కూడా అభివృద్ధి జరిగిందని